గ్రూప్ 1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 9 శాఖల్లో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. అయితే కొత్తగా అనుమతి ఇచ్చిన ఉద్యోగాలు 24 డిఎస్సి, 19 ఎంపీడీఓ, 4 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, 3 జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, 3 డిప్యూటీ కలెక్టర్, 2 జిల్లా పంచాయతీ అధికారి, 1 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, 1 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. త్వరగా గ్రూప్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ను జారీ చేసి నియామక ప్రక్రియ ప్రకటించాలని టీఎస్పీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇక 2022లో వివిధ శాఖల్లోని 503 పోస్టుల కోసం టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమినరీ నిర్వహించగా ప్రశ్నపత్రం లీక్ కావడంతో పరీక్ష రద్దయింది. గతేడాది జూన్ 11న మరోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ ను హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ టీఎస్పీఎస్సీ పరీక్షను నిర్వహించాలని ఆదేశించింది. ఇక ప్రభుత్వం మారిన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పరీక్ష నిర్వహిస్తారా లేక సుప్రీంకోర్టులో కేసు కొనసాగిస్తారా తేలాల్సి ఉంది. 2022లో వివిధ శాఖల్లోని 503 పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించిన టీఎస్పీఎస్సీ కొత్త పోస్టులతో తాజా నోటిఫికేషన్ ఇవ్వాలా లేక అనుబంధ ప్రకటన జారీ చేయాలా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అదేవిధంగా కొత్తగా 60 ఉద్యోగాలకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలా లేక గత పోస్టులతో జత చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలా అనే విషయంపై టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరోవైపు మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ విధానం అనుసరించాలని గత ప్రభుత్వం నిర్ణయించగా హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హారిజాంటల్ రిజర్వేషన్ అనుసరిస్తే న్యాయ వివాదాలు ఉండవని కొత్త ప్రభుత్వం భావిస్తోంది. మహిళలకు రిజర్వేషన్ విధానం, గ్రూప్ 1 పరీక్ష తదితర కీలక విషయాలపై ప్రభుత్వం తుది నిర్ణయాలు తీసుకున్న తర్వాత టీఎస్పీఎస్సీ ముందడుగు వేసే అవకాశం ఉంది. గ్రూప్ 1 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 9 శాఖల్లో 60 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. కొత్తగా అనుమతి ఇచ్చిన ఉద్యోగాలు 24 డిఎస్సి, 19 ఎంపీటీఓ, 4 అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, 3 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, 3 జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారి, 3 డిప్యూటీ కలెక్టర్, 2 జిల్లా పంచాయతీ అధికారి, 1 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, 1 జిల్లా రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నట్లు సర్కార్ స్పష్టం చేసింది. త్వరగా గ్రూప్ 1 కు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ ను జారీ చేసి నియామక ప్రక్రియను ప్రకటించాలని టీఎస్పీఎస్సీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ లో అందిస్తారు. స్వప్న, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు 503 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఆల్రెడీ వేసింది. అయితే ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. నోటిఫికేషన్ కి సంబంధించి ఎగ్జామ్ లో జరిగినటువంటి విధానం, ఆ ఇష్యూ జరిగింది కాబట్టి అది ఎలా ఉండాలి, ఏంటి, వాళ్ళని క్వాలిఫై చేయాలా, మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలా, ఏంటి అనేది ఇప్పటికే ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఒకసారి కోర్టులో పెండింగ్ ఉంది. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయాన్ని అయితే తీసుకుంది. మరో 60 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కొత్తగా ఏర్పడిన మహేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పడినటువంటి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 ఎగ్జామ్ ని కండక్ట్ చేయబోతుంది. అంటే ఎలా కండక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. మనకు నియామక ప్రక్రియ వేగం చేయాలి, సర్వీస్ ని ఎంత వేగం అయితే అంత బాగా చేయాలని చెప్పేసి కమిషన్ ఇప్పటికే ప్రభుత్వం కోరింది. అయితే గతంలో ఉన్నటువంటి 503 పోస్టులను కూడా మళ్ళీ ఏమైనా పెడతారా? ఎందుకంటే విద్యార్థులందరూ చాలా మంది, అంటే రాసిన వాళ్ళు అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారంటే రీ ఎగ్జామ్ ని అడుగుతున్నారు. సో 503 + 60 ఈ రెండింటిని కలిపి వేస్తారా, లేదంటే ఈ 60కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రత్యేకంగా ఇస్తారా, ఏం చేస్తారు అనేది మాత్రం ఇంకా క్వశ్చన్ మార్క్ గానే ఉంది. ఇప్పుడు టీఎస్పీఎస్సీ దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంది. సో టీఎస్పీఎస్సీ భర్తీ పోస్టులకు సంబంధించి రిజర్వేషన్, రోస్టర్ తదితర విధానాలకు సంబంధించి డిపార్ట్మెంట్ నుండి ఇప్పటికే ఏం చేయాలి ఏంటి అనేది ఒక సర్వీస్ కమిషన్ ని ఇప్పటికే ప్రభుత్వం కోరింది. ఈ 60 పోస్టుల భర్తీకి సంబంధించి రిజర్వేషన్ ఎలా ఉండాలి, రోస్టర్ విధానం ఎలా ఉండాలి, ఏ సంబంధించి సంబంధించి వీటిని వేస్తున్నారు ఏంటి అనేది. సో ఇదంతా కూడా ఇప్పుడు చాలా పెద్ద ఇష్యూ. నిజంగా అభ్యర్థులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడా గ్రూప్ 1 ఎగ్జామ్, గ్రూప్ 1 కి సంబంధించి చాలా మంది ఉద్యోగాలు మానేసి మరి ఇంకా మా ఏజ్ రిటైర్మెంట్ దగ్గరలో ఉన్నాం, ఎప్పుడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇది ఒక తీపి కబరే, కానీ టీఎస్పీఎస్సీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.